ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 21వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి పట్టణములు మనకు విశ్వసనీయతను గురించి బోధిస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణము యెహోషువ గ్రంథము నుండి తీసుకొనబడినది. యెహోషువ సమర్థవంతముగా వాగ్దాన భూమికి ఇజ్రాయేలు ప్రజలను నడిపించారు. మోషే తరువాత ప్రజలను నడిపించింది యెహోషువయే. దేవుని విశ్వసించేవారు విజయాలు సాధిస్తారని యెహోషువ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉన్నది. విగ్రహారాధన పాటించే రోజులవి. ఒక్కొక్క జాతి ఒక్కొక్క దేవతను పూజించేవారు. ఇజ్రాయేలు ప్రజలు ఇతర జాతులు కలిసి ఉండేవారు. కావున వారు ఒక నిర్ణయానికి రావలసి వచ్చి ఉన్నది. అది వారికి పెద్ద సవాలు. యెహోషువ వారిని యావే దేవునిపై విశ్వాసము కలిగి ఉండాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు. యావేతో వారు చేసినటువంటి ఒప్పందము నూతన పరచడం జరిగింది. కనుక మేము యావేను పూజింతుము, అతడే మాకు దేవుడు అని వారు ఒప్పుకుంటూ ఉన్నారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనల వలన దేవునికి దూరం కావచ్చు. అయితే దేవుని ఎడల విశ్వాసాన్ని దృఢపరచుకోవాలని మనకు మొదటి పట్టణము తెలియపరుస్తూ ఉన్నది. ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలుడు ఎఫెసీయులకు వ్రాసిన లేఖలో భార్యాభర్తలు క్రీస్తునందు గల గౌరవముతో పరస్పరము విధేయులై ఉండాలని బోధిస్తూ ఉన్నారు. వీరి మధ్య ఉన్న సంబంధం క్రీస్తుకు స్త్రీ సభకు ఉన్నటువంటి సంబంధం వంటిది. వారిరువురు సరి సమానులు. కావున కుటుంబములో తిరుసభలో విశ్వసనీయ ప్రేమ ఎంతో అవసరమైనది. ఈనాటి సువిశేషములో యేసు ప్రభు ప్రజలతో, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదు అని చెబుతూ ఉన్నారు. ఈ మాటలను ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఆ రోజులలో శరీరము రక్తము అనగా సంపూర్ణ వ్యక్తిత్వము, శరీరము మరియు ఆత్మ అనే భావన ఉండేది. ప్రజలు ఇటువంటి కఠినమైన మాటలు విని యేసు ప్రభును వెంబడింపలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనములో, ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరి ఎప్పుడునూ ఆయన వెంబడింపరైరి. అయితే శిష్యులు యేసు ప్రభును విడనాడలేదు. సిమోను పేతురు, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అని తన విశ్వాసాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభును వెంబడించే వారికి కలిగే బహుమానము నిత్య జీవితము. ఆ జీవితము క్రీస్తు ద్వారానే మనకు కలుగుతుంది. దివ్య బలి పూజలో దివ్య సప్రసాదమును లోకునుట ద్వారా మనము క్రీస్తు ప్రభుని మన జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రభువుతో మనకు సన్నిహిత సంబంధం అనేది ఏర్పడుతుంది. ఇటువంటి సంబంధం మనలను విశ్వసనీయంగా చేస్తుంది. ప్రియులారా, మనము ప్రతిదినము దివ్యబలి పూజలో లోకొనేటువంటి యేసు ప్రభుని యొక్క శరీరములు రక్తము కేవలము ప్రసాదము కాదు. అది యేసు ప్రభు యొక్క శరీరము రక్తము అని మనము గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక జీవితములో దివ్య సప్రసాదం మనకు బలమును శక్తిని దయచేస్తుంది. ప్రతినిత్యము ఆయన సన్నిధానములో మనమందరము కూడా జీవిస్తూ ఆయన శక్తితో మన జీవితాలను మనము
ధన్యము చేసుకుందాం. మిమ్ములను మీ కుటుంబాలను ఆ యేసు ప్రభువు దీవించుదురుగాక. ఆమేన్.